మరి ప్రజలు ఎందుకు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఈ P4 ప్రోగ్రామ్ అర్థం కాలేదా? కాదు, నాకు అర్థమైంది, నేను చెప్తాను. బంగారు కుటుంబాల యొక్క ప్రోగ్రామ్ ఆలోచన చాలా మంచిదే, కానీ ఎక్కడో తేడా కొట్టింది. సో ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే చాలా డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక గొప్ప ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అయితే ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే జనాలు లేచి వెళ్ళిపోతున్నారంట. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారే చెప్పి సీరియస్ అయ్యారు అదే మీటింగ్లో. బంగారు కుటుంబాల కోపిక లేదు. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాల కోపిక లేదు. ఈ P4 ప్రోగ్రామ్ హైలైటెడ్ అంటే పబ్లిక్ పార్ట్నర్స్ను ప్రైవేట్ పార్ట్నర్స్తో కలిపి, అంటే సంపన్న వర్గాలు పేద వర్గాలకి బాగు చేసే ప్రక్రియ ఇది. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ని తోడ్పడే ప్రక్రియ ఇది. గవర్నమెంట్ ఎలాగో వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తూనే ఉంటాయి. అయితే వాళ్ళ పిల్లల్ని చదివించే క్రమంలో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునేంత వరకు ఈ సంపన్న వర్గాలు బాధ్యత తీసుకుంటాయి అన్నమాట. డే టు డే వాళ్ళకి మానిటరింగ్ ఉంటుంది. డైరెక్ట్గా కరెక్షన్ పెడుతూ చేస్తున్న ఈ ఆలోచన మంచిదే. అయితే మరి ప్రజలు ఎందుకు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఈ P4 ప్రోగ్రామ్ అర్థం కాలేదా? కాదు, నాకు అర్థమైంది, నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ అది, అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంపన్న వర్గాలకి చెందిన వ్యక్తులు, మీరందరూ పేదవాళ్ళు. దానికి కన్వీనియంట్గా అనుకోవచ్చు, ఏదో ప్రమోట్ చేయడానికి అనుకోవచ్చు. ఇంకో పేరు పెట్టారు. పేరేంటంటే బంగారు కుటుంబాలు. ఇదిగో మీరందరూ పేదవాళ్ళు, వీళ్ళు సంపన్న వర్గాలకి చెందిన మనుషులు, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీ ఆస్తులు ఇవ్వండి, మీ వివరాలు ఇవ్వండి, మీ పిల్లల వివరాలు ఇవ్వండి. డే బై డే మానిటర్ చేస్తూ వీళ్ళు మీకు సహాయపడతారు. మీరు పేదవాళ్ళు, సో ఇక్కడ హెల్ప్ చేసుకోండి, మీరు పేదవాళ్ళు. మీకు అర్థమైందా? అంటే మీరు పేదవాళ్ళు అని డైరెక్ట్గా స్టాంప్ వేసే విధానం అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, ఏదో రకంగా బతికేస్తున్నారు. కానీ ఒక స్టాంప్ వేస్తున్నారు, మీరు పేదవాళ్ళు. కొందరైతే ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. బంగారు కుటుంబాలు అంటుంటే పని జరగదు, కానీ వీళ్ళు మా మీద కమ్మేస్తున్నారేమో అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని చెప్పేసి సెల్ఫ్ రెస్పెక్ట్ అదే మెయిన్గా అక్కడ పనిచేసింది. సో అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేక వెళ్ళిపోయారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను తప్పైతే మీరేమనుకుంటున్నారో ఒకసారి స్టడీ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.